రిప్రజెంట్ చేస్తే అది బెటర్. ఇది అందరికీ తెలుసు, దీస్ ఆర్ ఆల్ సింపుల్ పాలిటిక్స్ అని. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా మనం చూసాం కదా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక కామెంట్ చేశారు, ఎలా హామీ ఇచ్చారో అలానే అమలు చేయండి అని చెప్పి. దాని మీద రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు సార్. భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి, అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ కేంద్రంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు కదా, ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి? భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అనేది రేవంత్ వాదన సార్. రేవంత్ వాదన కరెక్టేనా సార్? భారతీయ జనతా పార్టీ కూడా మీరు తప్పుగా చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లు ఇస్తున్నారు అని అనలేదు ఆయన, ముస్లిం ఓబీసీలకు రిజర్వేషన్లు అన్నారు. సో రేవంత్ రెడ్డి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. ఒక వార్త అంటే పేపర్లో కూడా ముస్లిం ఓబీసీలను ఉంది. నేను ఒకసారి చర్చ ముస్లింల రిజర్వేషన్లు ఇస్తారన్నది ఎవరన్నా అది మూర్ఖత్వం. ముస్లింల రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ముస్లిం రిజర్వేషన్లు ఎట్లిస్తారు? ఇష్యూ ఏంటి? మీకు కాస్త వెనక్కి వెళ్ళితే మన కులగణనములో మీకు పేపర్లలో తప్పొచ్చినా మనం కూడా జర్నలిస్టులం కనుక ఆ తప్పును మల్టిప్లై చేయకూడదు, ఆ తప్పును కరెక్ట్ చేయాలి. పేపర్లు చూసి మనము పేపర్ చదివే పాఠకులం కాం కదా, పేపర్లలో వార్తలు రాయగలిగే జర్నలిస్టులం మనం. అందువల్ల పేపర్లో వచ్చింది అనే జస్టిఫికేషన్ కాదు ఇప్పుడు కూడా. వీఆర్ ఆల్సో జర్నలిస్ట్ కనుక పేపర్లో వచ్చింది తప్పని చెప్పగలగాలి. మనం పేపర్లో వచ్చినా తప్పే, పేపర్లో వచ్చిందా రాదా ఆ డిబేట్లో నేను వెళ్ళడం లేదు. పేపర్లో వచ్చినా తప్పే. మనం సీనియర్ జర్నలిస్టులుగా మన సబ్జెక్టు తెలుసు కనుక తప్పని చెప్పగలగాలి మనం. వాళ్ళు ఏదో రాస్తే మనం దాన్ని మల్టిప్లై చేయకూడదు కదా. సో వాళ్ళు తప్పు రాస్తే కూడా మల్టిప్లై చేయకూడదు. వాస్తవం ఏంటి? ముస్లింలకు రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అంగీకరించదు. రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడండి? ఒకవేళ అయినా పొరపాటున నోరు జారినా మనం కరెక్ట్ చేయాలి. అంజయ్య మనకు ఇప్పుడు బూతులు అంజయ్య మాట్లాడిన సమయంలో ఆయన సాధారణంగా ఆయన భాష మన రిఫైన్ చేసి పత్రికల్లో వార్తలు రాసేవాళ్ళు కదా. మరి అదంతెందుకు ఇప్పుడు బూతులు మాట్లాడితే బీప్ సౌండ్ లేస్తుకుంటలేవా? సో ఒకవేళ ఎవరైనా ఒక పొలిటీషియను బై మిస్టేక్ దొర్లినా దాన్ని మనము దొర్లిన దాన్ని మల్టిప్లై చేయకూడదు. బై మిస్టేక్ దొర్లుతుంది, మనుషులం కదా. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు పొరపాటున మోడీ 80 మన్మోహన్ సింగ్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటాం. సో అందువల్ల ఫండమెంటల్గా ముస్లింలకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగం అంగీకరించదు. మతపరమైన రిజర్వేషన్లను భారత లౌకిక రాజ్యాంగం అంగీకరించదు. కోర్టులు అనేకసార్లు తీర్పులు చెప్పాయి. ఇష్యూ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు, హిందువులకు రిజర్వేషన్లు కాదు. కులగణనము తెలంగాణలో సర్వే జరిగినప్పుడు ఓబీసీలలో ముస్లిం ఓబీసీస్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అది వివాదమైంది. ఈ ముస్లిం ఓబీసీలు ఏంటి అని ముస్లిం ఓబీసీలోని పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసింది ఈ సర్వేలో. బీజేపీ దానికి అభ్యంతరం చెప్తోంది. సో దీనికి రేవంత్ రెడ్డి ఇవాళ అన్నది ఏంటంటే, గుజరాత్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో బీజేపీ పాలించిన సమయాల్లో కూడా మీకు ముస్లింల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ పాలించినప్పుడు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో కూడా కొన్ని కులాలు అంటే వారు ముస్లింలు అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు దూదేకుల అనే కాస్ట్ ఉంది, వాళ్ళు ముస్లింలే కావచ్చు కానీ రిజర్వేషన్ ఉంది కదా. అది ఆ పాయింట్ రేవంత్ రెడ్డి చెప్పింది. రేవంత్ రెడ్డి చెప్పింది ఓబీసీలు ముస్లింలైనా మీరు పాలించే రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు తెలంగాణలో మాత్రం ఓబీసీలు ముస్లింలు అయితే వాళ్ళని మీరు అభ్యంతరం చెప్తున్నారు. ఇది తొండాట కాదా అన్నది రేవంత్ రెడ్డి క్వశ్చన్. సో ఆయన వర్డింగ్లో ఏది, ఒకవేళ ఆయన బయటలో ఏమన్నాడో నేను చూడలేదు. ఆయన ఏమన్నా పేపర్లు ఏం రాసినా రియాలిటీ మాత్రం ఇది. ఎందుకంటే కులగణనం జరిగినప్పుడు తెలంగాణలో మనం వార్తను ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తను బట్టే మాత్రం చూడకూడదు. దీని బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్తే కులగణనం సర్వే వచ్చినప్పుడు వివాదం అదే కదా మిత్రమా. సో ఆ వివాదం ఏంటి? మీరు ముస్లిం ఓబీసీ అని మెన్షన్ చేశారనే బీజేపీ అభ్యంతరం చెప్పింది. కానీ ఓబీసీ రిజర్వేషన్ విధానము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఏంటంటే, వెనకబాటుతనం ఆధారంగా ముస్లింల్లో కూడా ఓబీసీలు ఉంటే రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చే ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును
మీరు రిజర్వేషన్ మేము ఇవ్వము, మీరు ఇంకో మతం అయితే అని అనే అవకాశం లేదు. ఇది సచార్ కమిటీ నివేదిక తర్వాత అస్రఫ్స్, అర్జల్స్ ఇలా ముస్లింలకు కూడా 3 రకాలుగా వర్గీకరించి అందులో కూడా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి క్షౌర వృత్తి చేస్తాడు, లేదా రజక వృత్తి చేస్తాడు, లేదా చేపలు పడతాడు. చేపలు పట్టే వ్యక్తి, క్షౌర వృత్తి చేసే వ్యక్తి, రజక వృత్తి చేసే వ్యక్తి గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది, మసీదు పోతే రిజర్వేషన్ ఉండదు, చర్చికి పోతే రిజర్వేషన్ ఉండదు అని ఎలా అంటాము? అలా అనడం అనేది మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుకు భంగం కదా. ఈ అంశం పైన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు, కానీ ముస్లింలు అయినందుకు రిజర్వేషన్ పోదు. అసలు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇది. ముస్లింలకు రిజర్వేషన్ ఉండదు, కానీ ముస్లింలు అయినందుకు రిజర్వేషన్ నిరాకరించలేము. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు, కానీ మతం ఆధారంగా రిజర్వేషన్లు నిరాకరించరాదు అన్నది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి అంటే, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా మీరు మతం ఆధారంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు నిరాకరించలేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా నిరాకరిస్తారు తెలంగాణలో అనేది రేవంత్ రెడ్డి వాదన. అది ఫండమెంటల్లీ కరెక్ట్ వాదన. మీకు ముస్లింలకు రిజర్వేషన్లు అన్న పేరిట దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ముస్లింల రిజర్వేషన్లు ఎవరు ఎక్కడ ఇవ్వలేదు, ఇవ్వరాదు కూడా. దట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ. ఇచ్చేదల్లా ముస్లింలు అయినందుకు రిజర్వేషన్లు నిరాకరిస్తామా లేదా అన్నదే పాయింట్. వెనకబడిన వారంటూ గుర్తించగలిగితే, ఇప్పుడు మీకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, హిందువులలో ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి, క్రిస్టియన్ మీకు సిక్కులలో ఉండదా? బూటా సింగ్ ఎక్కడి నుంచి అయినా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చా కదా. బూటా సింగ్ ఎంపీగా ఉండే జలోర్ అండ్ రాజస్థాన్లో ఓ నియోజకవర్గం ఉంది, బంగారు లక్ష్మణ్ తెలంగాణ బిడ్డ, అక్కడి నుంచి గెలిచాడు. అదే జలోర్ నుంచి బూటా సింగ్ కూడా గెలిచాడు కదా. మరి సిక్కులలో ఎస్సీ రిజర్వేషన్ అయింది. చరణ్జీత్ సింగ్ చెన్నీ గుజరాత్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్, ఆయన ఎస్సీ కోటా నుంచి గెలిచాడు కదా. మరి ఎస్సీలు సిక్కులలో ఎట్లుంటారని క్వశ్చన్ వస్తుంది కదా, సిక్కిజంలో ఎస్సీలు ఏంటి అని. అందువల్ల మతము వేరు, కులం వేరు. మతం అయినా రిజర్వేషన్లు కులం ప్రాతిపదిక కాదు. మీకు ఎక్కడా కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ కాస్ట్ అన్న పదమే లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. క్లాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా చెప్పింది, caste is the convenient starting position to identify the backwardness, but the new forms of backwardness should be identified. ఇది జాట్ల కేసుగా చెప్పగలిగే రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అందువల్ల చాలామందికి రాంగ్ నోషన్ ఏమంటే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ అని. వెనుకబడిన కులాలకు రాజ్యాంగం ఎక్కడా రిజర్వేషన్ చెప్పలేదు, వెనుకబడిన వర్గాలకనే చెప్పారు. అందుకే మీకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పదములో ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారు రాజ్యాంగ పరిభాషలో. అందుకే మీరు బీసీ రిజర్వేషన్లను మన రాష్ట్రంలో అంటాం, జాతీయ స్థాయిలో దాన్ని ఓబీసీస్ అంటారు. మీరు గమనించండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అని ఎందుకంటారు అంటే, రాజ్యాంగ పరిభాషలో ఎస్సీ ఎస్టీ కూడా బ్యాక్వర్డ్ క్లాసే. సో అందువల్ల అక్కడ కాంట్రవర్సీ అలా ఒక బీసీ వెనుకబడిన బిడ్డ అయితే, వెనుకబడిన వర్గం అయితే, ఆ వెనుకబడిన వర్గానికి మతం ఆధారంగా డిఫరెన్షియేట్ చేయకూడదు అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయడం లేదు. పాయింట్ అది రేవంత్ రెడ్డి రైజ్ చేసింది అది. మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకేమో ముస్లిం రిజర్వేషన్లు అన్న పేరిట అడ్డుకుంటున్నారు. వెనుకబాటుతనం అనే ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ వెనుకబడిన వర్గం వారు ఏ మతమైనా ఆ రిజర్వేషన్ ఉంటే, ఇప్పుడు కాశ్మీర్లో బక్రేవాల్ అనే కమ్యూనిటీ ఉంది. బక్రేవాల్ కమ్యూనిటీ ముస్లింలు, నాకు గుర్తున్న వాళ్ళకి ఈ మధ్య వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చినట్టున్నారు ఈ మధ్య, సబ్జెక్ట్ కరెక్షన్. మరి వాళ్ళు ముస్లింలు కదా అంటే ముస్లింలు కూడా కావచ్చు. ఈవెన్ ముస్లింలలో కూడా ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎస్టీస్ ఉన్నారు. సో అందువల్ల వీ షుడ్ అండర్స్టాండ్ ది ఐడెంటిటీ ఇన్ ప్రాపర్ సెన్స్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే, అయ్యా వెనుకబడిన వర్గాలలో ముస్లింలైనా మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా మీరు ఇస్తున్నారే, మరి తెలంగాణకు వచ్చేవరకు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే 50% పరిమితి అనే కారణం చెప్పకుండా ముస్లిం ఓబీసీలో మీరు తొలగిస్తే మేము ఇస్తాం రిజర్వేషన్లు బీజేపీ వాళ్ళు అంటున్నారు. కారణం ఏంటంటే వారు దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. ఎందుకంటే బీసీ ఇష్యూ అనే వరకు సమస్య వస్తే కనుక బీజేపీ యొక్క రాజకీయంగా తొండాటాడుతున్నది అనేది రేవంత్ రెడ్డి వాదన. అది కరెక్ట్ వాదన. ఇక 50% పరిమితి
మించుతోంది కదా అనేదే కదా ఈ మధ్య రామచంద్రరావు అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% మించకూడదని అని చెప్పింది. బీజేపీ అఫీషియల్ స్టాండ్ అది కొత్తగా చెప్తున్న స్టాండ్ ఏమీ కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పరిమితిని 50% పెంచడాన్ని వ్యతిరేకం. ఈవెన్ గుజరాత్లో పార్టీదారీ ఉద్యమం, పటేళ్ల ఉద్యమం వచ్చినప్పుడు కూడా బీజేపీ తనకు రాజకీయంగా నష్టం జరుగుతున్న సమయంలో కూడా రిజర్వేషన్ల పరిమితి 50% దాటడాన్ని వ్యతిరేకించింది. దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఐడియాలజికల్ పొజిషన్ ఆఫ్ బీజేపీ. అది రైటా రాంగా మనం ఎవరైనా ఆర్గ్యూ చేసుకుని నాకు తెలియదు అనుకుంటే పొరపాటు, అందరికీ తెలుసు కదా అది. ఇప్పుడు బీజేపీ స్టాండ్ మీ గుజరాత్లో పటేళ్లకే రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించలే. అందువల్ల 50% మించకూడదన్నది బీజేపీ వైఖరి. 50% మించేలా రాజ్యాంగాన్నైనా మార్చాలన్నది కాంగ్రెస్ వైఖరి. ఈ రెండు వైఖరులు క్లియర్గా మన ముందు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా 50% మించుతోంది కదా, ఇది ప్రాక్టికల్గా రాజ్యాంగ రీత్యా నిలబడదు అనేది రామచంద్రరావు వాదన. నిలబడటానికి మార్గాలు ఆలోచించండి అని ఆయన మధ్యప్రదేశ్ మోడల్ ఒకటి చెప్పాడు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక గ్రామంలో జనాభా 50% దాటితే దానికి మీరు అక్కడ 50% మించి ఇవ్వండి. ఐ థింక్ ఇట్ ఈస్ అ సెన్సిబుల్ సజెషన్. ఎందుకు అంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో కూడా 50% మించకూడదని చెప్తూనే సుప్రీంకోర్టు ఎక్సెప్షన్ ఇచ్చింది, బ్లాంకెట్ బ్యాన్ చేయలే. ఎక్సెప్షన్ ఏమిందంటే స్పెషల్ కేస్ టు బి మేడ్ అవుట్ ఉన్నది. సో అందువల్ల ఒక గ్రామంలో 80% బీసీలే ఉంటారు, అది స్పెషల్ కేసు అయిపోతుంది కదా. అందువల్ల దీనికి కాన్స్టిట్యూషనల్గా కోర్టులు కొట్టివేయకుండా ఈ ఆర్డినెన్స్ను అమలు చేయించే ప్రయత్నం చేయాలి అన్నది రామచంద్రరావు వాదన. ఐ థింక్ దట్ ఈస్ ఎ ప్రాపర్ ఆర్గ్యుమెంట్ అండ్ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అది. అయితే రేవంత్ రెడ్డి రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి, మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే అసెంబ్లీలో మద్దతు ఇవ్వకపోతే బీసీ వ్యతిరేకంగా ముద్రేస్తారు కనుక పొలిటికల్గా వాళ్ళు మద్దతు ఇచ్చారు, అందరికీ తెలుసు. అది పొలిటికల్గా మద్దతు ఇచ్చారు కనుకనే వాళ్ళు ఏమంటున్నారు, మీరు తెచ్చింది బిల్లు తెచ్చింది మీరు ఎట్లా తెచ్చారో అట్లా అమలు చేయండి అని వాళ్ళు అంటున్నారు. అందువల్ల పాలిటిక్స్ వేరు, కాన్స్టిట్యూషనాలిటీ వేరు.